హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వసంత. ఈరోజు మన వీడియోలో విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ వారి టెంపుల్ మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా బావుంటుంది కదా టెంపుల్. నాకైతే చాలా ఇష్టమండి. మీకు కూడా ఈ వీడియో చూపించబోతున్నాను. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చెక్ చేయండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫ్లైఓవర్ కిందంటే ఈ రోడ్ ఇది. మనకు గుట్ట కనిపిస్తూ ఉంది కదా! ఇదేనండి టెంపుల్ రోడ్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్‌లో బస్ కనిపిస్తుంది చూడండి. ఈ బస్సులు ఇక్కడ ఉంటాయి. ఇది స్నానాల ఘాట్ అన్నమాట. ఇక్కడ బస్సులుంటాయి. బస్ స్టాండ్‌లో కూడా ఉంటాయండి. బస్ స్టాండ్‌లో దిగిన వారైతే అక్కడ బస్ ఎక్కి టెంపుల్ గుట్ట మీదకి వెళ్ళొచ్చన్నమాట. అక్కడికి తీసుకెళ్తాయి బస్సులు. లేదు అంటే స్నానాలు చేసి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ కూడా బస్సులుంటాయండి. మనకిది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం భవానీ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి తలనీలాలు ఇస్తారు. పుట్టెంటుకలు తీయించుకుంటారు కదా! వాళ్ళ కోసం అన్నమాట. ఆ బిల్డింగు. అందులో టికెట్ తీసుకొని తలనీలాలు కానీ, పుట్టెంటుకలు కానీ తీసుకోవచ్చన్నమాట. మేమైతే ఈ టెంపుల్ రోడ్‌లో మనం ఆపోజిట్‌లో కనిపిస్తుంది కదా! అదేనండి. కాపోతే యూటర్న్ తీసుకొని మనమైతే టెంపుల్‌కి వెళ్ళాలన్నమాట. యూటర్న్ తీసేసుకున్నాము. చూడండి మనకు కనిపిస్తుంది కదా! ఇదేనండి గుడి ద్వారము. ఇందులోనే మనకి ఇన్, ఔట్ 2 ఉంటాయి. ఇక్కడ వెహికల్స్‌తో వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలండి. 2 వీలర్స్‌కైతే రూ. 10 4 వీలర్స్‌కైతే రూ. 20 అలా ఉంటుందన్నమాట. ఇందులోంచి మనం ఎంట్రీ అవుతాము, వెళ్తాము. పక్కన ఔటింగ్ కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు అటువైపు నుంచి ఔట్ అన్నమాట. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. మనమైతే కొండ మీదకొచ్చేసామండి. చూడండి ఇక్కడ వెహికల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మన వెహికల్‌ని పార్కింగ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడికైతే బస్సులు కూడా వస్తాయండి. బస్సులొచ్చేసి దింపుతాయనమాట. బస్సుల వల్లైనా, వెహికల్ వల్లైనా ఇక్కడి వరకే. లోపలికి ఎంట్రన్స్ ఉండదు. లోపలొచ్చేసి మనకి షాప్స్ ఉంటాయండి. కొబ్బరికాయలు కావాలితే లోపలైనా తీసుకోవచ్చు. లేదు అంటే కింద మనకి స్నానాల ఘాటు అవి ఉన్నాయి కదా! అక్కడైనా సరే కొబ్బరికాయలవి తీసుకోవచ్చనమాట. ఇక్కడ మనం చెప్పుల స్టాండ్‌లో పెట్టుకోవచ్చు చెప్పులు. లేదంటే మన వెహికల్‌లో అయినా పెట్టుకొని వెళ్ళొచ్చనమాట. మనీ పే చేసి చెప్పుల స్టాండ్‌లో అయితే పెట్టుకోవాలి. చూడండి బస్సులు వస్తానే ఉంటాయండి. 10 మినిట్స్‌కొకటి వస్తానే ఉంటాయి. ఇక్కడ చూడండి ఓం చాలా బాగుంది కదా! నైట్ టైమ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి లైటింగ్‌తోని. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి అయినా సరే సిటీ మధ్యలోంచి చాలా బాగా కనిపిస్తుంది. సిటీ మధ్యలోంచి చూసినా సరే హైట్‌లో ఉంది కాబట్టి కనిపిస్తుంది. నైట్ టైమ్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. లోపలికైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్టింగ్‌లో ఇక్కడ మనకి గోవులు ఇలా కనిపిస్తాయి. గోపూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక దర్శించుకోవడానికి స్టార్టింగ్‌లోనే ఉన్నాయన్నమాట. దర్శించుకోవచ్చు. ఎండగా ఉంది కాబట్టి మజ్జిగ, వాటర్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మన ఇష్టం వాటర్ కావాలంటే వాటర్, మజ్జిగ కావాలంటే మజ్జిగ మనం తీసుకోవచ్చనమాట. నేనైతే మజ్జిగ తాగేసాను. ఇక్కడ పక్కన వాటర్ కూడా ఉంటాయి. కావాలంటే వాటర్ అయినా తీసుకోవచ్చనమాట. టైం
అయితే 12:00 అవుతుందండి. దర్శనానికి ఎక్కువ క్రౌడ్ ఏమీ లేదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఒకవేళ క్రౌడ్ ఉన్నా సరే త్వరగానే ఫ్లోటింగ్ అవుతుందండి. ఎక్కడ స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు. ఇంతకుముందు నేను చాలా సార్లు వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోతుంది దర్శనం. చాలా జరుగుతుందండి. ఎప్పుడైనా మనం మనసు బాలేనప్పుడు గుడికి వస్తే ఎక్కడికి వెళ్ళినా లేని ప్రశాంతత గుడిలోకొచ్చినప్పుడు వస్తుందనమాట. ఇది మాత్రం అగ్రీ చేస్తాను. మీరు కూడా నమ్ముతారా? నేనైతే నమ్ముతానండి. మీరు ఒకవేళ నమ్మితే గనుక కామెంట్ చేయండి. ఎలా అనిపిస్తుందనేది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి గుడిలో ఉన్నంత సేపు. ఇక్కడ చూడండి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము మేము. ఇక్కడ దర్శనానికైతే రూ. 100, రూ. 300, రూ. 500 ఉంటాయన్నమాట. మేమైతే ఎప్పుడు ఫ్రీ దర్శనానికే వెళ్తాము. ఒకసారి ఫ్రీ దర్శనానికి ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఫ్రీ దర్శనం వాళ్ళని 300 దర్శనంలోకి మమ్మల్నయితే పంపించారనమాట. అప్పుడు ఏమైందంటే అమ్మవారు సరిగ్గా కనిపించలేదండి. మనకి మనీ పే చేసే దర్శనంలో ఏం జరుగుతుందంటే హైట్ తక్కువగా ఉంటుందండి. దానివల్ల అమ్మవారిని సరిగ్గా చూడలేమనమాట. అలా అనిపించింది నాకు. ఫ్రీ దర్శనంలో అయితే హైట్‌లో ఉంటుందండి. మనం దర్శించుకునే ప్లేస్ అనమాట. కాబట్టి అమ్మవారిని మనం కన్నులారా చూడొచ్చనమాట. ఎంత వెయిట్ చేసినా సరే ఆ చూసినవనే తృప్తి అయితే ఉంటుంది. నాకది చాలా నచ్చింది. అందుకే నాకు ఫ్రీ దర్శనం వెళ్ళడం అంటేనే ఇష్టం. ఇక్కడ మనీ పే చేసి కూడా వెళ్ళొచ్చండి. కాకపోతే మన ఇష్టం. ఎవరి టైం బట్టి వాళ్ళనమాట. మనీ ఉంటే గనక మనీ పే చేసి వెళ్ళొచ్చు. లేదు అంటే గనక ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. మనీ ఉన్నా లేకపోయినా ఫ్రీ దర్శనం అయితే మాత్రం నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ మేము ప్రసాదం తింటున్నామండి. ఉచిత ప్రసాదం కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఉంటుంది. చాలా బావుంటుందండి ఈ ప్రసాదం. గోధుమ రవ్వ, పంచదార, పాలుతో చేస్తారు. చాలా బావుంటుంది. నాకు చాలా నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ ప్రసాదం? కామెంట్ చేయండి. దర్శనం అయితే చాలా జరిగిందండి. మనకి లోపలికి ఫోన్ అలో ఉండదు కాబట్టి దర్శనాన్ని చూపించలేము. ఇక్కడ బయట మనం ఫోటోలు దిగొచ్చనమాట. ఇక్కడ చాలా బావుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి విజయవాడ సిటీ చాలా కనిపిస్తుందనమాట. గర్భగుడిలో ఎక్కువసేపు మనకు దర్శించుకోవడానికి వీలుండదు కాబట్టి ఇక్కడ బయట ఇలా అరేంజ్ చేశారండి అమ్మవారిని. చాలా బావుంటుంది. ఇక్కడ మనం ఎంతసేపైనా దర్శించుకోవచ్చు. దీపారాధన కూడా చేస్తున్నారు. ఈ సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో విశిష్టత ఏంటంటే అన్ని దేవుళ్ళు కొలువై ఉన్న ప్రదేశం అన్నమాట. చాలా బావుంటుందండి. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. మన ఎనర్జీని బట్టి ఇక్కడ అన్ని దేవుళ్ళని దర్శించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మన అమ్మ వాళ్ళకి తెలిసినంత దేవుళ్ళ గురించి అయితే తెలీదు కదా! తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన పిల్లలకి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనకి సాధ్యమైనంత వరకి మనం నమ్ముకునే దేవుళ్ళ గురించి వాళ్ళ విశిష్టత గురించి తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. మన పిల్లలకి చెప్పుకోవాలంటే ఎంతో కొంత తెలిసుండాలి కాబట్టి తెలియకపోయినా నాకు ఇంతవరకి తెలీదండి. ఇప్పటివరకు తెలీదు. నేను తెలుసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా మనం నమ్ముకునే దేవుళ్ళ గురించి తెలియకపోతే గనుక తెలుసుకోవడం చాలా మంచిది. మన పిల్లలకి చెప్పడం కోసం మనం కూడా మన భక్తిని పెంచుకోవడం కోసం ఈ రోజులలో చదువు ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతే ముఖ్యం. ఏ దేవుడిని నమ్ముకున్నా సరే ఆ దేవుడి గురించి తెలుసుకోవడం చాలా మంచిది అని నేను నమ్ముతాననమాట. మీలో కూడా ఎవరైనా ఇలా అనుకుంటే గనక కామెంట్ చేయండి. మనకి రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇలా వినాయకుని టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. కావాలంటే అర్చన కూడా చేస్తున్నారు. లేదా దండం పెట్టుకొనైనా రావచ్చనమాట. గుడిలో కూర్చుంటే మంచిది కదా! దర్శనం అయితే చాలా జరిగింది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము.
సినిమాకి వెళ్ళేటప్పుడు చూపించలేదు కదా! మనకి బయటైతే ఇలా ఉంటుందనమాట. బయట ఇక్కడే మనం చెప్పులు పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్స్ అవి ఉంటాయండి. మనీ పే చేయాలి. ఇక్కడ మనకి డ్రింక్స్ అవి దొరుకుతాయి. డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయనమాట. మనకి అమ్మవారి చీరలు కూడా ఇక్కడ ఉంటాయండి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అంటే అమ్మవారికి కట్టిన చీరలు కొనాలి అనుకుంటారు కదా! కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం బయట ఉంటాయి. ఇక్కడైతే మేము వాటర్ బాటిల్ తీసుకుంటున్నామండి. ఎండగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు 2, 3 వాటర్ బాటిల్ పట్టుకున్నా మనకి ఇబ్బందేం ఉండదనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం ప్రసాదం తీసుకుందామండి. ప్రసాదం వచ్చేసరికి మనకి పులిహోర అయితే రూ. 5 ఉంటుంది. లడ్డు అయితే రూ. 10 ఉంటుందనమాట. అలా ఉంటాయి. ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకున్న వాళ్ళు వెళ్తారు కదండీ! అలా ఈజీగా వెళ్ళడం కోసం ప్రసాదం కౌంటర్ పక్కనే ఇలా బస్ షెల్టర్ ఉందనమాట. ఇక్కడికి బస్సొస్తుంది. బస్‌కి వెళ్ళే వాళ్ళైతే గనక బస్‌కి వెళ్ళొచ్చు. అండి మనకు కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ అన్నమాట. మనకి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు కదా! అప్పుడు చాలా బావుంటుందండి. ఇక్కడ నుంచి మనకి విజయవాడ సిటీ ఆల్మోస్ట్ సగం కనిపిస్తుంది. మనకి అంబేద్కర్ విగ్రహం గూడా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. ఆ వీడియో వచ్చేసి డిలీట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ నుంచి చాలా బావుంటుంది. చెప్పాను కదా! ఇక్కడ నైట్ టైమ్‌లో చాలా బాగా కనిపిస్తుందని. ఇక్కడ మనకి బస్సొస్తుంది చూడండి. ఇలాంటి బస్సులు మనకి వెంటనే వస్తూ ఉంటాయన్నమాట. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అని బస్సుంటుంది. దుర్గా అమ్మ దివ్య దర్శనం అని కూడా ఉంటాయి కొన్ని బస్సులు. అలా పేర్లుంటాయన్నమాట. బస్సులు మనకి బస్ స్టాండ్‌లోనూ ఉంటాయి. స్నానాల ఘాట్ దగ్గర కూడా ఉంటాయండి. ఎక్కడైనా రెండు చోట్ల మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఎక్కడైనా మనం బస్సెక్కి దర్శనానికైతే రావచ్చనమాట. చూడండి వెంటనే వస్తూ ఉన్నాయి కదా బస్సులు. ఇక్కడ మేమైతే ప్రసాదం తీసేసుకున్నామండి. పులిహోర వచ్చేసి రూ. 5, లడ్డు వచ్చేసి రూ. 10 అనమాట. ఇంకా ప్రసాదం తీసేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. ప్రసాదానికి కవర్ ఏమి ఇవ్వరండి. అలా ఓపెన్‌గా ఇస్తారు. మనం ఇంకా అలా తెచ్చేసుకోవడమే. అక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఆ వ్యూ వచ్చేసి భవానీ ఐలాండ్‌కి వెళ్ళడానికనమాట. కింద మనకి బోటింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ భవానీ ఐలాండ్‌కి వెళ్ళాలంటే గనక ఆ బోటింగ్ ద్వారా మనం భవానీ ఐలాండ్‌కైతే వెళ్ళొచ్చు. చాలా బావుంటుందండి భవానీ ఐలాండ్. మీరెప్పుడైనా వెళ్లారా? వెళ్తే మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. చూడండి మనం లోపలికి వచ్చేటప్పుడు అటువైపు నుంచి వచ్చాం కదా! ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఇటువైపు నుంచి వెళ్తున్నామనమాట.
ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లేడీస్ ఎవరైనా సరే టెంపుల్‌కి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ అవి తీసుకోవాలి అనుకుంటారు కదా! ఆ బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఉంటాయి. మనం టెంపుల్‌కి వెళ్ళడానికి దుర్గమ్మ దర్శనానికి దారులైతే 2 ఉంటాయండి. ఇక్కడ మనం కొండ మీద నుంచి బస్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు అంటే మెట్ల పూజ ద్వారా కూడా వెళ్ళొచ్చనమాట. మెట్లెక్కి వెళ్ళొచ్చు. మెట్ల పూజ చేసుకునే వాళ్ళకి వేరే సెపరేట్ ఉంటుంది. మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. ఆ వే ఇప్పుడు చూపిస్తానండి మీకు. అక్కడ కూడా షాప్స్ అవి ఉంటాయండి. బ్యాంగిల్స్ అవి కొనుక్కోవడానికి బ్యాంగిల్స్ కానీ కనిపిస్తుందండి. అదే దారి వెంబటే వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మనకి మెట్లు ఉంటాయి. లిఫ్ట్ కూడా ఉంటుందండి. ఒకవేళ మెట్లు ఎక్కలేని వాళ్ళైతే ప్రెగ్నెంట్ లేడీ అలా ఉంటే గనక లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. మనకి గుడికి వెళ్ళిన తర్వాత ఇలా షాపింగ్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ అవి కొనుక్కోవడానికి ఇలా షాప్స్ కూడా ఉంటాయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి నా ఛానల్‌ని చెక్ చేయండి. మీకు నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.